హైడ్రా పేరిట జరుగుతున్న విధ్వంసంపై జనం మండిపడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ నేతలే రేవంత్ రెడ్డి సాగిస్తున్న బుల్డోజర్ దౌర్జన్యకాండను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు హైడ్రా తీరును ఆక్షేపించారు. తన సోదరుడు ఆనంద్ నిర్వహిస్తున్న ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ను కాంగ్రెస్ సర్కారు కూల్చివేయడంపై పల్లం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 నుంచి ఓఆర్ఓ స్పోర్ట్ విలేజ్ పనిచేస్తుందని చెప్పారు. తన సోదరుడు ఆనంద్ 7 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని సదరు స్పోర్ట్స్ విలేజ్ ను నిర్మించారని చెప్పారు. అది తన సోదరుడి కష్టార్జితంలో నెలకొల్పిన సంస్థ అన్నారు. అలాంటి స్పోర్ట్స్ విలేజ్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అకారణంగా కూల్చివేశారని పల్లం రాజు మండిపడ్డారు. ఇదెక్కడి దౌర్జన్యకాండ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కుటుంబానికే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల గోస పట్టించుకునేది ఎవరని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.